Copyright disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowances made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use. పొగ తాగటం మద్యం సేవించడం ఆరోగ్యాన్ని హానికరం. క్యాన్సర్ తెచ్చుకోకండి. పల్మోవార్డ్లో జాయిన్ అవ్వకండి. ఈ సినిమాలో వాడినవి ఓన్లీ హెర్బల్ సిగరెట్స్ అండ్ ఫేక్ ఆల్కహాల్ మాత్రం. రిస్క్ తీసుకోకండి, రిస్క్ అయిపోతారు. నవ్వింది మల్లె చెండ, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెనా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, ఎర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెనా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, ఎర్రెక సకమిక 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 సకమిక. Erika sakamika, Erika. అమ్మా, నాకు నువ్వు ఇచ్చిన పేరు మధు, కానీ నన్ను ఈ లోకం ఒక ముద్దును చేసింది. నువ్వు నన్ను నా 15 ఏళ్ల వయసు అప్పుడే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావు. నాన్న అయితే నాకు ఊహ తెలియకముందే పోయారు. నన్ను ఈ లోకం ఒక ఫెయిల్యూర్గా చూస్తుందమ్మా. సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యా, MBBSలో ఫ్రెండ్స్కి దూరం అయ్యాను, ప్రేమించిన అమ్మాయి దగ్గర కూడా వెళ్ళలేకపోయాను. నేను ఒక ఎదవనయ్యానమ్మా ఈ లోకం దృష్టిలో. నేను వస్తున్నానమ్మా నీ దగ్గరికి. ఒరే, నువ్వు చచ్చిపోరా, నా మాటిని నువ్వు చచ్చిపో. నువ్వు బతుకుంటే ఎవరికి లాభం లేదు, చచ్చిపో. ఒరే, మీ అమ్మ నువ్వు డాక్టర్ అవుతావు అనుకుందిరా. వద్దురా, నా మాటినరా, ప్లీజ్ రా, వద్దురా. ఒరే, నువ్వు వాడి మాట ఎందుకురా, నువ్వు చచ్చిపోరా, ఫస్ట్ చచ్చిపో నువ్వు. రారా. ఎంతసేపు రా? కూలడు వచ్చాడ్రా, వాటర్కి పంపండి రా. பட்டுக்கோட்ட அம்மாடு, பார்த்து புட்டானம்மாடு, கண்ணால சிரிச்சா தன்னால அணைச்சா பின்னால கால வாரிச்சா. பட்டுக்கோட்ட அம்மாடு, உள்ளுக்குள்ளே என்னாடு, பொல்லாத சிறுக்கி பொன்னாட்டம் நிறுக்கி பின்னாடி பள்ளம் பறிப்பா. பட்டுக்கோட்ட அம்மாடு,
சிரிச்சா தன்னால அணைச்சா பின்னால கால வாரிட்டா. రే మధు, ఒకటి చెప్తాను గుర్తుపెట్టు. మన రూమ్కి వెళ్ళాలంటే 2 మార్గాలు రా. ఒకటి స్ట్రైట్, ఇంకోటి రైట్. స్ట్రైట్ అనుకో లాంగే కానీ సేఫ్. అదే రైట్ అనుకో షార్ట్ కట్టే కానీ నువ్వు ఎప్పుడు రూమ్కి వస్తావు నీకే తెలియదు. చాలా హై రిస్క్ రా. టేక్ కేర్. ఓకే. రే భయపడకరా మధు, చచ్చిపోతున్నాడు భయం ఏంట్రా? శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ. ఎక్కడికి రా? ఎవడరా నువ్వు? ఫస్ట్ ఇయర్ సార్. కొత్త పిల్లకాయవా? అవును సార్. ఇప్పటివరకు ఎవడు చెప్పలేదురా ఇటు రాకూడదని? చెప్పారు సార్. మరి ఎందుకు వచ్చావురా? నా కర్మరా నీ అబ్బా. సార్ ఇటైతే త్వరగా వెళ్ళిపోవచ్చని ఇటు వచ్చాను సార్. మరి త్వరగా వెళ్తాను అనుకుంటున్నావేంట్రా? కూర్చోరా, కూర్చో. ఎక్కువసేపు నిలబడక. సార్ మీరేం అనుకోకపోతే ఒకటి అడుగుతాను సార్. ఎందుకు సార్ ఇటు ఎవరిని రావద్దంటారు? తెలుసుకోవాలనుందా? అవును సార్. అది తెలియాలంటే నీకు ఒక కథ చెప్పాలి. ఇది 4 ఫ్రెండ్స్ మధ్య కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇదే హాస్టల్లో జరిగింది. ఇక్కడ నుంచి ఫ్రేమ్ పెట్టి ఇలా ప్యాన్ చేస్తే సూపర్. ఇంకో 4 రోజులు ఎగ్జామ్ పెట్టుకొని ఏంట్రీ పనులు? సార్ అది కాదు సార్, ఆ హీరో ఎంట్రీ చూస్తే మాత్రం సార్ మన హీరో సార్ మధ్యాహ్నం 12 గంటలకి వేకప్ సార్. లేవడంతోనే దేవుడికి దండం పెట్టుకుంటాడు సార్. ఇంకేముంది సార్, దేవుడి దగ్గర తీర్థం పుచ్చుకోవడమే. ఇక్కడ దాకా వచ్చాక ఆగుతాడా? ధూపం మాత్రం వేయాల్సిందే. వీటన్నిటి మీద ఫోన్ నుండి అప్పులు కాల్ చేశారు వాడికి. అబ్బో ఇంకా చాలానే ఉంది సార్. ఎప్పుడు మత్తులో తేలుతూ ఉంటాడు సార్. అదే సార్ మన హీరో ఇంట్రొడక్షన్. వీడే సార్ మన రెండో క్యారెక్టర్. డబ్బులు తక్కువ, ఆశలు ఎక్కువ. ఏదేమైనా సరే సార్ 5:30కి అలారం పెట్టుకొని అమ్మాయిని చూడడానికి ఒక స్పాట్కి వెళ్తాడు. ఆ అమ్మాయి ఏమో సూపర్ రిచ్, మనోడేమో మిడిల్ క్లాస్. ప్రేమకి డబ్బుకి మధ్య సంఘర్షణలో వీడు అమ్మాయితో మాట్లాడిందే లేదు సార్. ఎప్పుడు చూపులే తప్ప అక్కడ పీకింది ఏం లేదు సార్. తను ఎక్కడ రిజెక్ట్ చేస్తున్న భయం సార్ వాడికి. వీడే సార్ మన కథలో తింగరెదవా. వీడికి మంచితనం ఎక్కువ, అసలు తక్కువ. ఆంటీ ఓ ప్లేట్ కిచిడి పార్సల్. ఒరే మావా
ఇక్కడ ఒక బుల్లే ఉందిరా. సార్ ఇప్పుడు ప్రతిరోజు అడుక్కునే వాళ్ళకి ఫుడ్ ఇస్తాడు సార్. అలా ఒకరోజు అన్నా ఇదిగో అన్నా, కడుపు నిండా తినన్నా. అన్నా అన్నా ఇట్రా అన్నా. ఏమైందన్నా? అన్నా రోజు బిర్యానీ ఇస్తున్నావు కదన్నా, బిర్యానీతో పాటు కొంచెం క్వార్టర్ కూడా ఇవ్వన్నా, తాగుతాను. నాకే దిక్కులేదు, మళ్ళీ నన్ను అడుగుతున్నాడు. స్టోరీ ఎలా ఉంది సార్? ఓరిని అబ్బా, ఇవన్నీ మీ నలుగురు స్టోరీలానే ఉంది కదరా. మా నలుగురు స్టోరీయే సార్, సినిమా తీస్తే హిట్. అరే ఇప్పుడు కుబేరుడే వచ్చి మన బ్యాంక్ అకౌంట్లో ₹1,00,00,000 వేస్తే మీరేం చేస్తారా? ఇన్నాళ్ళు డబ్బులు లేని వాళ్ళు ఆగండ్రా. ఒక్కసారి చేతికి డబ్బు వస్తే ఆ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటా. నేనైతే హైదరాబాద్ పోతారా, ₹1,00,00,000 పెట్టి సినిమా తీస్తా. అదే ₹1,00,00,000 నీ చేతిలోకి వస్తే నువ్వేం చేస్తావురా? నాకు డబ్బు మీద అంత ఆశ లేదురా, లైట్ తీసుకోండి. బొక్కలేరా, నీకు వచ్చిన డబ్బు కూడా మేమే తీసుకుని చిల్ అవుతాం. మనందరికీ ఒక కామన్ ఎమోషన్ ఉందిరా. ఏంటి? డబ్బే. అది కావాలంటే నా దగ్గర ఒక మార్గం ఉందిరా. అదేంటో చెప్పురా. నాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి కావాలరా. ఏదేమైనా సరేరా, సినిమా మాత్రం తీయాలరా. అరే కానీ దాంట్లో అంతే రిస్క్ ఉందిరా, ప్రాణాలు కూడా పోవచ్చు. కానీ బ్రతికితే మాత్రం లైఫ్ సెట్ రా. నేను అమ్మ నేను రెడీరా. రే నాకైతే డబ్బులు ఓకేరా. ఒరే లవంగం, మరి నువ్వురా? రే నాకైతే ఇంట్రెస్ట్ లేదురా, మీరు కానివ్వండి. రే కూర్చోబే. అరే ఇదో గేమ్ రా, ఈ గేమ్ కావాల్సిన 4, 3 కాదు. మాకు ఆ డబ్బులు కావాలంటే నువ్వు ఉండాలి. రే లైట్ లేరా, అయినా నాకు డబ్బు మీద అంత ఆశ కూడా లేదు లేరా, నన్ను వదిలేండిరా, నేను పోతా. మాకుందిలేరా. ఇదేరా ఆ గేము. మా తాత నాకు ఇచ్చిన ఆస్తి. దీన్నే ఓయిజా బోర్డ్ అంటారు. ఏంట్రా ఓయో బోర్డా? ఓయో బోర్డు కాదురా నీ అబ్బా, ఓయిజా బోర్డ్ అంటారు దాన్ని. అరే మన కామన్ ఎమోషన్ ఏంటి? డబ్బు. మనం ఏ ఎమోషన్తో అయితే ఆడతామో ఆ ఎమోషన్ రిలేటెడ్ స్పిరిట్ దీనిలోకి వస్తుంది. మనకేం కావాలో అది ఇస్తుంది. మరి దీంట్లో ఉందిరా రిస్క్. కానీ వచ్చిన స్పిరిట్ దాని కోరికలు మనతో తీర్చుకోవాలనుకుంది అనుకో, అయిపోయింది. అరే ఈ గేమ్ ఆడడానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. అవేంటో చెప్తా వినండి. ఫస్ట్ డోర్ లాక్ చేయాలి. రూల్ నెంబర్ 2 లైట్స్ ఆఫ్ చేసి క్యాండిల్స్ వెలిగేయాలి. రూల్ నెంబర్ 3 వాయిస్ బోర్డ్ మధ్యలో పెట్టి 4 వైపులా 4 కూర్చోవాలి. రూల్ నెంబర్ 4 4 చేతులు పట్టుకునే ఉండాలి. రూల్ నెంబర్ 5 ఒక మంత్రం చదవాలి. ఆ మంత్రం ఏంటంటే తవీరా కలిజిత్ రమారస్థాన్. తవీరా కలిజిత్ రమారస్థాన్. తవీరా కలిజిత్ రమారస్థాన్. తవీరా కలిజిత్ రమారస్థాన్. అరే నా వీపుకేదో తగులుతుందిరా. రే నాకు కూడా వీపుకేదో తగులుతుందిరా. అరే స్పిరిట్ వచ్చినప్పుడు ఒక చల్లని గాలి మన వీపుని తాకుతుందిరా, కానీ క్యాండిల్స్ అయితే ఆరవు. ఒరే అవన్నీ ఓకే, కానీ కాయిన్ మూవాలన్నావు కదరా. కానీ బయట సైలెంట్గా ఉన్న కుక్కలు ఒక టోన్లో అరుస్తారా. ఒరే బయట కుక్కలు భయంకరంగా అరుస్తున్నాయిరా. రే అవేం కాలేరా, ఎవరు చేయొదలకండి. విండోస్ దబదబా కొట్టుకుంటే మనమైతే భయపడకూడదురా. రే నేను అందుకే చెప్పారా, రే వెళ్ళిపోదాం రా. రే నేనైతే వెళ్ళిపోతారా. రే భయం వేస్తుందిరా. రే చెప్పినవన్నీ జరుగుతున్నాయి కదరా. నువ్వెవరు? నీ పేరేంటి? ఎడ్ వర్డ్ ఎడ్వర్డ్ విలియం అంటారా? ఇదేదో ఇంగ్లీష్ పేర్లా ఉందేంట్రా. నువ్వు ఎయిర్లో పుట్టావు. అరే
19 అంటరా. నువ్వు ఏ ఇయర్లో చనిపోయావు? 06/1/1945 6th November రా. అది రోజే. నువ్వు ఎలా చనిపోయావు? ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. నీ ఫ్యామిలీ ఎవరు? వైఫ్ 2 kids అంటరా. నువ్వు ఇండియాలో ఏం పని చేసేవాడివి? ఇంజనీర్ అంటారు వీడు. డబ్బుల గురించి అడిగిపోయి నీ అబ్బా. నేను పిలిచింది డబ్బుల కోసం. అవి ఎక్కడున్నా చెప్పు చాలు. నీ అబ్బా కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడరా. నువ్వు చచ్చిపోయే ముందు ఎక్కడన్నా డబ్బులు దాచావా? మరి ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడుంది? రే ఇంకా ఒక్కటి అడిగాను రా, ఇంకా ఆపేద్దాం రా దీంతో. సార్ చెప్పేయండి సార్ మా వాళ్ళకి చెప్పేయండి సార్, ఎక్కడ ఉందో చెప్పేయండి సార్, ప్లీజ్ సార్. ఎవరు ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది. రే ఇక్కడ ఎవరు లేరు కదరా. రే మనకైతే దయ్యం కనపడదురా. మన హ్యూమన్ ఐస్ అన్ని వేవ్ లెన్స్ ని క్యాప్చర్ చేయలేదు, బట్ కెమెరా కెన్ డూ ఇట్. ఏం జరిగినా ఎవడు చేతులైతే వదలదురా. అది కాదురా, నేను ఒకసారి కెమెరా పెట్టి చూస్తాను, తెలిసిపోతే దయ్యం ఎక్కడుందో. రే చెయ్యేందుకు వదిలేసావరా? ఒరేయ్ వాడికి అయిందిరా, వాడిని నేను చూసుకుంటా. మీ ఇద్దరు ఇక్కడే సేఫ్గా ఉండండి. రే ముందే చెప్పాను నీకు, వాళ్ళకి ఏమైనా అవుతాయి ఇప్పుడు. రే కామ్ డౌన్ రా, వాళ్ళకేం కాదు, అర్థమైందని నేను చెప్పింది. కూల్ డౌన్, కొంచెం వాటర్ తాగు ఫస్ట్. అన్నోన్ నంబరా? హలో బాబు, మెడికల్ స్టూడెంట్స్ అని మాట్లాడుతుంది. అవునండి. ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఇద్దరు హై స్పీడ్లో వచ్చే కార్ను గుద్దారు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, సివియర్గా బ్లడ్ లాస్ జరిగింది. మీరు కొంచెం త్వరగా వస్తే వాళ్ళని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడే వీళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నాం. ఎక్కడున్నారండి మీరు? మీరు త్వరగా హాస్పిటల్ దగ్గరికి వచ్చేసేయండి. కాదు సార్, కరెక్ట్ చెప్పండి. మీరు వాట్సాప్లో లొకేషన్ పెడుతున్నా, అక్కడికి వచ్చేసేయండి. వస్తున్నామండి. ఏమైందిరా? రే ఏమైంది చెప్పురా. అరే వాళ్ళకి ఏం కాదు కదా, చెప్పరా. టెన్షన్ పడకరా, మనం వెళ్తున్నాం కదా. అరే ప్లీజ్ చెప్పరా. అన్నా ఇటు కాదు కదన్నా. అన్నా ఇక్కడ కాదు కదన్నా. అన్న పోనీయండి అన్నా. అన్న ఎందుకు ఆపారన్నా? అన్నా ఇక్కడ కాదు కదన్నా చెప్పింది మేము. ఇక్కడ కాదు, ఇక్కడే దిగండి రా. ఇక్కడ దిగిందన్నా.
ఇక్కడ కాదు కదా మేము చెప్పింది. విసికంచెద్దు ఇక్కడే దిగండ్రా. అరే ప్లీజ్ రా, వద్దురా రే, ఇక్కడతో చాలరా రే, ప్లీజ్ రా, వెళ్ళిపోదాం రా. ఇక్కడ వరకు వచ్చామంటే ఇంగ్లీష్ ఇక్కడ దాచుంటారా డబ్బు, వచ్చామంటే తీసుకుని పోవాల్సిందే. రే అక్కడ ఏదో ఉందిరా. రే ఈ బిల్డింగ్ కట్టింది ఆడేరా, వాడే తీసుకొచ్చాడ్రా ఇక్కడికి. నువ్వు ప్రతిదానికి భయపడకరా బాబు. రే ఇదే అనుకుంటారా అది. రే ఇక్కడేరా, ఇక్కడేదో నువ్వు. సార్ తర్వాత ఏమైంది సార్? కథలో ఏమైంది చెప్పండి సార్. సార్ నెక్స్ట్ ఏమైంది సార్? సార్ చెప్పండి సార్, మాట్లాడట్లేదండి సార్. సార్ సార్ రే 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 సీనియర్ అంటే రెస్పెక్ట్ లేదా? ఏం జరుగుతుంది హాస్టల్? సార్ అక్కడ ఎవరు ఉన్నారు సార్? ఏంట్రా అక్కడ ఎవరు ఉన్నారు సార్? సార్ ఏమైందిరా? ఏమైందిరా? ఎక్కడ? పద వస్తున్నా, పద. రండి సార్, రండి సార్. ఎక్కడరా? ఏం చూసావు? సార్ ఇక్కడే సార్, ఇక్కడే ఇక్కడే. ఇదే సార్ ఇక్కడే సార్, ఇది ఇక్కడే సార్. దీనికి గవర్నమెంట్ సీల్ వేసి 20 ఏళ్ళు అయింది. నువ్వు లోపలికి వెళ్ళావంటే నేను నమ్మాలా? ఎలా కనబడుతున్నాడు నీకు? నేను నేనైతే ఆ రూమ్కి వెళ్ళారా? అసలు ఎవరితోనో మాట్లాడారా? కానీ ఏం జరిగిందో తెలియట్లేదు, అంతా సగం సగం ఉంది. ఎవరికి చెప్పినా నమ్మట్లేదు. రే మావా, నాకు స్వామీజీ తెలుసురా. రే ఆయన దగ్గరికి వెళ్తే పక్కా పని వద్దురా. ఈరోజు వెళ్తున్నావు, నేను తీసుకెళ్తున్నా అంతే. స్వామీజీ నేను నా ఫ్రెండ్, దానికి సమస్య వచ్చింది, అందుకే తీసుకొచ్చాను. స్వామీజీ నా పేరు మధు. నేను ఒక రూమ్కి వెళ్ళాను. ఎవరో ఒక వ్యక్తి నాకు వచ్చి నాకు కథ కూడా చెప్పారు. ఎవరో తెలియదు, మరి ఆ కథ ఏంటో తెలియదు స్వామీజీ. మరి మీ నాన్నని ఎప్పుడన్నా చూసావా? లేదు స్వామీజీ, నాకు ఊహ తెలియకముందే ఆయన చనిపోయారు. ఈ రుద్రాక్షం తల కింద పెట్టుకొని పడుకో, రాత్రి కళ్ళు నీకే అర్థమవుతుంది.
స్వామి నాకు కల వచ్చింది స్వామి. కల్లో నీకేం కనిపించింది? నాకు ఒక ఫోటో కనిపించింది స్వామి. మా నాన్న అనుకుంటా బహుశా. పక్కనే మా అమ్మ కూడా ఉంది. ఆయన స్వయాన మీ నాన్నగారే. ఇన్నాళ్ళు కనిపించింది మా నాన్న ఇప్పుడెందుకు కనిపించారు స్వామి? ఆ కథ చెప్పింది మీ నాన్నేనా? అవును స్వామి, ఆ కథ చెప్పింది ఆయనే. ఇన్నాళ్ళుగా నేను కాపాడుకుంటూ వస్తుంది మీ నాన్నే. మొన్న నువ్వు గదిలో చనిపోవాలనుకున్నప్పుడు నేను కాపాడింది ఎవరు అనుకుంటున్నావు? ఎవరు స్వామి? మరి కల్లో రెండోసారి ఏం కనిపించింది? డబ్బు కనిపించింది స్వామి. మరి ఆ డబ్బు చివరికి ఎవరికి దక్కింది? అందరికి సాయం చేస్తాడు కదా స్వామి, అతనికే దక్కింది. అదంతా సరే కానీ స్వామి, ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురు నువ్వు ఎవరికి చెప్పకుండా దాచుకున్న నీ 4 భావాలే. అయితే ఆ నలుగురు అమ్మా, నేను డాక్టర్ని అయ్యానమ్మా. నీ కోరిక నెరవేర్చానమ్మా. దేవుడు మనిషికి ఇచ్చిన బిగ్గెస్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా? అది మనీ కాదు, వైఫ్ కాదు, పిల్లలు కాదు, ఆఖరికి తల్లిదండ్రులు కూడా కాదు. దేవుడు మనిషికి ఇచ్చిన బిగ్గెస్ట్ గిఫ్ట్ అది లైఫ్. దేవుడు ముందే ఫిక్స్ అయిపోతాడు, అరే ఈ పర్టికులర్ టైంలోనూ నువ్వు రా నా దగ్గర. కానీ దానికన్నా ముందే నువ్వు ఎండ్ చేసుకుంటే అప్పుడు దేవుడు కూడా అనుకుంటాడు, వీడికి అనవసరంగా లైఫ్ ఇచ్చానని. దయచేసి ఎవరు అక్కడి వరకు వెళ్ళకూడదని ఇదే నా విన్నపం.